హైదరాబాద్లో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీరాముడి శోభయాత్ర వైభవంగా కొనసాగుతుంది. వేలాది మంది భక్తజన సందోహం మధ్య ఈ ర్యాలీ అంగరంగ వైభవంగా ముందుకు కదులుతుంది. నగరంలోని మంగళహట్ ప్రాంతంలోని సీతారాం బాగు నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. కాగా శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా పలు హిందూ సంఘాలు గోషమాలి ఎమ్మెల్యే రాజసింగ్ ఆధ్వర్యంలో శ్రీరాముని శోభయాత్రను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. మంగళహట్ ప్రాంతంలోని సీతారాం బాగు నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు శోభయాత్ర సాగుతుంది. ఈ శోభయాత్రకు వేలులో రామభక్తులు హాజరైన నేపథ్యంలో నగరంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. దాదాపు 20,000 మంది విధుల్లో ఉండి పర్యవేక్షిస్తున్నారు. శోభయాత్ర కొనసాగే ప్రాంతాలను పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. శ్రీరామనవమి యొక్క ఈ సందర్భాలు ఇక్కడ చూసుకుంటే కనుక చాలా అంగరంగ వైభవంగా అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ శ్రీరామనవమి యొక్క ఈ సెలబ్రేషన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పాలి. అయితే ఇక్కడ మన హైదరాబాద్ సిటీకి మనం వచ్చి చూస్తే కనుక హైదరాబాద్ మొత్తం కూడా అసలు ప్రజలంతా కూడా ఈ శోభయాత్రలోనే పాల్గొంటూ ఉంటున్నారు. సో ప్రస్తుతం అయితే కనుక మనం ధూల్పేటలో జరగబోతున్న ఈ శోభయాత్ర దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ధూల్పేట నుంచి ఇక్కడ హనుమాన్ మందిర్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసి కోటి హనుమాన్ వ్యాయామ మందిర్ వరకు కూడా ఈ యొక్క శోభయాత్ర అనేది స్టార్ట్ అయిందని చెప్పాలి. శోభయాత్ర స్టార్ట్ అవ్వగానే ఇక్కడ రాజాసింగ్ స్పీచ్ కూడా మొదలవడం జరిగింది. అక్కడ నుంచి మొదలుకొని ఇక్కడ ఈ హనుమాన్ ఇక్కడ కోటి దగ్గర ఉన్న శోభయాత్ర అనేది కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు ఈ హైదరాబాద్ మొత్తం సిటీ మొత్తం కూడా ఈ శోభయాత్రలో పాల్గొని శ్రీరామనవమి యొక్క ఈ వేడుకల్ని చాలా అంగరంగ వైభవంగా అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ శోభయాత్రలో వేల కొద్ది లక్షల కొద్ది ప్రజలు ఇందులో పాల్గొని ఈ శోభయాత్రను అయితే శుభప్రదం చేస్తూ వస్తున్నారు. ఈ రోజు ఈ శోభయాత్రని ఇటు సీతారాం బాగ్ నుంచి ప్రారంభించి సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా చాలా అంటే కట్టుదిట్టమైన ఆంక్షలతో ప్రజలందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసుల యొక్క భద్రతతో ఈ యొక్క శోభయాత్రను అయితే కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. కూడా చాలా మంచిగా కొనసాగించాలని ఈ శోభయాత్రని పోలీసులు అయితే చాలా జాగ్రత్తగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ భద్రతలో చూసుకుంటే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, అలాగే సిటీ రిజర్వ్, అలాగే ఇటు షీ టీమ్స్ వాళ్ళు, అలాగే మల్టీ క్రైమ్ పార్టీ పోలీసులందరినీ కూడా ఇందులో చేర్చడం జరిగింది. ఎక్కడికక్కడ ఇప్పుడు మహిళలు కూడా ఈ శోభయాత్రలో పాల్గొనడంతో వాళ్ళకి ఎట్లాంటి ఇక్కడ భద్రత అనేది ఏర్పాటు చేయడానికి షీ టీమ్స్ వాళ్ళైతే రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి ప్రత్యేకంగా ఈ శోభయాత్రలో పాల్గొనడానికి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీళ్ళైతే చూసుకుంటున్న పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పాలి. అలాగే ఈ శోభయాత్రకి శాఖలు అంటే అన్ని శాఖల నుంచి కూడా సమన్వయంగా అన్ని ఏర్పాట్లు కూడా లభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మహిళలకి అన్ని రకాల భద్రతా చర్యలు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ప్రస్తుతం అయితే కనుక ఈ మంగళహట్ సీతారాం బాగ్ నుంచి ప్రారంభమైన ఈ శోభయాత్ర ఇప్పటికే 2 కిలోమీటర్ల వరకు కూడా నడిచిందని చెప్పాలి. అలాగే ఇటు మనం ఈ శోభయాత్ర కొనసాగుతున్న రూట్ మ్యాప్ను కూడా మనం గమనిస్తే కనుక ఇది సీతారాం బాగ్ టెంపుల్ దగ్గర స్టార్ట్ అయిన ఈ యొక్క శోభయాత్ర బౌలిగూడ కమాన్ దగ్గరకు వచ్చి అక్కడి నుంచి గంగా బౌలి ఎక్స్ రోడ్ వరకు అయితే కొనసాగనుంది. అయితే ఈ ఎక్స్ రోడ్ దగ్గర ఇక్కడ రాజాసింగ్ ఎక్కడైతే ఆకాష్ పూరి టెంపుల్ దగ్గర నుంచి ఈ యొక్క శోభయాత్రను మొదలుపెట్టనున్నారో అక్కడి నుంచి ఈ రెండు కూడా కలిసి ఇక్కడ అంది స్టాచ్యూ, బేగం బజార్, ఛత్రి, అలాగే శంకర్ హోటల్, పుట్లీ బౌలి ఎక్స్ రోడ్ వరకు ప్రయాణించిన తర్వాత ఇక్కడ నుంచి బ్యాంకు, అలాగే హనుమాన్ టెక్డి లేక్ వరకు ప్రయాణించి అక్కడి నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు అయితే ఈ యొక్క శోభయాత్ర కొనసాగుతుంది. ఈ యొక్క శుభప్రదం చేయడానికి వాళ్ళకి అంటే ఇటు పానకం కావచ్చు, అలాగే ఉపశమనం మరింత కలగడానికి ఎక్కడికక్కడ వాటర్ బాటిళ్ళు కూడా అందజేస్తున్నారు. అలాగే మజ్జిగలు అందజేసి వాళ్ళనైతే
ఇక్కడికి వాళ్ళనైతే భద్రతా చర్యలు అయితే చూసుకుంటున్న పరిస్థితి అయితే మనం ఇక్కడ ఈజీగా చూడొచ్చు. అలాగే ఇటు మహిళలను కూడా షీ టీం వాళ్ళు ఎక్కడికక్కడ వీళ్ళు వాళ్ళ అండర్లోనే ఉంచి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఇటు పోలీసుల యొక్క భద్రత అంటే మనుషుల్ని కంట్రోల్ చేయడంతో పాటు అన్ని రకాల ఇక్కడ ఎలక్ట్రికల్ కంట్రోల్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రికల్ ఎలాంటి అంటే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ లాంటివి ఏమీ జరగకుండా ఇక్కడ ఎలక్ట్రికల్ని చూసుకోవడానికి పోలీసులు కూడా చేరుకున్నారు. అలాగే ఇక్కడికి చేరుకున్న భక్తులను కూడా కంట్రోల్ చేయడానికి పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో మొత్తానికి చూసుకుంటే కనుక ధూల్పేట్లో ఈ యొక్క శోభయాత్ర అనేది చాలా అంగరంగ వైభవంగా అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈరోజు చూసుకుంటే ఇక్కడ మొదలైన ఈ శోభయాత్ర మొత్తం రాత్రి 7-8 గంటల వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పాలి. కెమెరా పర్సన్ వరుణ్తో రామలక్ష్మి, ధూల్పేట్ నుంచి.